అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయబాకండి, పొగరుతో చేస్తుంది మళ్ళీ. దేవునికి స్తోత్రం. వాక్యం ఉంటుంది, ఏమి నిర్లక్ష్య పెట్టాలట. నువ్వు క్రైస్తవుడు అయినందుకే అవమానపరుస్తున్నారా? ప్రార్థన చేసినందుకే దూషిస్తున్నారా? ఎంత ఎట్టకారం అండి నోవక మీద. అయిపోయి వర్షం వచ్చేస్తుందా ఏంటి, నువ్వు తేలిపోతావా ఏంటి, మేము చచ్చిపోతావా? అబ్బా ఒళ్ళెల్ల ఎట్టకారం ఒకడికి. అప్పుడు నోవకు వెంటనే మేకులు కొనుట ఆపి, కర్రలు కోయిట ఆపి కూర్చుని, అది కాదు నాయన, ఆయన చేయటమే జలప్రళయం రాబోతుంది, మీరు ఈ ఓడలోకి వచ్చేయండి, మీకేం ఖర్చు లేదు, ఫ్రీ, మేము తిప్పలు పడి ఎలాగో కట్టేస్తాం, మీరు లోపలికి రండి చాలు, తలకు 1000 రూపాయలు ఇవ్వండి, తలకు చెక్క మోసుకురండి, నేనే తిప్పలు పడతాను, నేనే కడతాను, మీరు వచ్చి కూర్చోండి, బతికిపోతారు. చెబుతానే ఉన్నాడు. వాళ్ళ ఎట్టకారానికి, వ్యంగ్యానికి, తిరస్కారానికి, అవమానానికి రిప్లై ఇవ్వకుండా తన పని మాత్రం చేసుకుంటూ పోతానే ఉన్నాడు. కొత్త భూమికి, నూతన సృష్టికి వాళ్ళే కదా మూలకర్తలు అయ్యారు. ఏది